గుర్తుపట్టిరామ్మ ఇప్పుడు మనకి ఎట్లా అంటే మన తాగే నీళ్ళ కాడ కానీ చాలా సాయం చేసి వీటిలో కొద్దిగా గవర్నమెంట్ ఇబ్బంది పెట్టిన ఆ మాటలన్నీ తన పడుతూ మనకు బాగా నేను చెప్పడం మర్చిపోయిన అసలు చాలా మాటలు పడుతూ అందరి డిపార్ట్మెంట్లతో అలా పై ఆఫీసర్లు ఏమన్నా కానీ ఊరి కోసం అడిగిండ్రు కదా చేసేద్దామని కొన్ని నాకు తెలియని కూడా కొన్ని చెప్పిండు కొన్ని కూడా తను మనం చెప్పిన కంటే ఇంకా నేను అడిగింది ఇంత అయితే చేసి ఇంత చేసి పెట్టించిండు ఏం చేసినా ఊరి కోసం చేసి ఇచ్చిండు మీ పంతనం మీరు ఎల్లకాలం అంటే మా గ్రామ పంచాయతీకి గ్రామానికి అయితే ఇవ్వాలా రైతులకి ఎందుకంటే ఫోన్ ఒక లైన్ మీద నుండి వేరేళ్ళను ఎక్కిస్తారు ఫోన్ మీద కానీ ఆయన స్వతహాగా ఈయననే ఫోన్ మీద ఎక్కుతాడు ఫోన్ కంపల్సరీ ఇవ్వని నమ్మకంగా అట్లాంటి పనిమంతుడు దొరికినందుకు మేము మా గ్రామ పంచాయతీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం నీలో కూడా మన ఇబ్బంది కలిగిందమ్మా మీ అందరినీ చాలాసార్లు ఇబ్బంది కూడా కలిగించినాం కొన్ని పనులలో చేసినాం అందరూ మాకు ఈజీఎస్ చెల్లె కూడా ఇప్పుడు కొద్దిగా వర్క్ చాలా బాగా చేపిస్తున్నది అంతకుముందు శ్రీధర్ చేపిస్తుండే ఇప్పుడు వనిత చేపిస్తున్నది మీకు పొరపాట్లు జరిగి ఉంటే సొంత అన్న చెల్లెలు లెక్క అక్క తమ్ముడు లెక్క అనుకొని దీన్ని అందరు మనసులో పెట్టుకొని అందరినీ క్షమించుకొని మళ్ళొక్కసారి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ పాలకవర్గ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా మళ్ళొక్కసారి ఎందుకంటే మిమ్మల్ని నేను జీవితంలో నాకు అంత స్వేచ్ఛనిచ్చిండ్రు అంత పనిచేసే తత్వాన్ని నాకు కల్పించిండ్రు మీ సహకారంతోనే నేను ఇలా అందరినీ ఇంత బాగా ఇంత మంచి టీం మీ సహకారంతో నాకు దొరికింది మళ్ళొక్కసారి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అవకాశం కల్పించినందుకు పచ్చలనకు కూడా గ్రామ బీడీసీ సభ్యులకి గ్రామ ప్రజలందరికీ మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మేమందరం శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 2000 తర్వాత 19లో ఆ కోరిక అంటే తగ్గిపోయి లేకుండే కానీ మా సంఘ సభ్యులు వాళ్ళ రుణం నేను నా జీవితాంతం నా సంఘ సభ్యుల రుణము గ్రామస్తుల రుణం అంటే మర్చిపోకుండా ఉండాలా. వాళ్ళందరూ నన్ను నువ్వు చెయ్యాలని చేస్తే వాళ్ళందరి కోరిక కాదనలేక కూడా మళ్ళీ నేను వాళ్ళందరి సహాయ సహకారంతో మీ అందరి సహాయ సహకారంతో గ్రామంలో నాకు 1000 ఓట్ల మెజారిటీ కల్పించి గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే చాలా సుదీర్ఘ ప్రయాణం కానీ జిల్లా అయిపోయింది. చాలా చేయాలనుకున్నాం గ్రామానికి కానీ అన్నీ నెరవేరలే. బాగా అంటే అంతా సరిపోలేదు. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆ కరోనా పీరియడ్లో కూడా గ్రామానికి గ్రామ పంచాయతీకి మొదటి సంవత్సరంన్నరలో స్పీడ్గా వచ్చినండి నిధులు అంటే గౌరవ మా అందరి తరఫున పాలకవర్గం తరఫున మీ తరఫున కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రశాంత్ అన్నకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పల్లె ప్రగతి రూపంలో గ్రామానికి ప్రతి సంవత్సరం అంటే డబ్బులు ప్రతి నెల డబ్బులు పంపించి మొదట్లో గ్రామం ఎట్లా ఉండే అంటే ఒక్కపోతు బండితోని ఒంటెద్దు బండితోని చెత్త తీసుకపోతుంటుంది. ఇల్లు నూపితే చెత్త ఏమన్నా ఉంటే ఆకిలి ముంగట పడేస్తాం, లేకపోతే అటు ఇటు చూసి పక్కకు పడేస్తాం, లేదా అక్కడ కుప్పలు పడేసి కొంచెం అగ్గిపెట్టి అట్లాంటి పరిస్థితి. కానీ పెరుగుతున్న పాపులేషన్ దృష్ట్యా పెరుగుతున్నటువంటి సూపర్ మార్కెట్లు పెద్ద పెద్ద మార్కెట్ల ప్లాస్టిక్ వాటి దృష్ట్యా వినియోగం దృష్ట్యా గ్రామాలల్లో ఒకప్పటికంటే ఈ గడిచిన 5 సంవత్సరాలలో లెక్కలేని వ్యర్థం పట్టణం నుంచి పల్లెలకు వచ్చి చేరింది. ఇలా ఫ్యాక్టరీల నుంచి ఇళ్లకి వచ్చి చేరిపోయినాయి ప్లాస్టిక్ వ్యర్థాలు. ఏది తీసుకున్న ప్యాకింగ్, ఏది చేసిన ప్యాకింగ్, అట్లాంటి వ్యర్థాలన్నీ ఎప్పటికప్పుడు మనకు గ్రామ పంచాయతీకి
మనం పల్లె ప్రగతి లోపల అన్ని గ్రామ పంచాయతీతో పాటు మనం కూడా చెత్త ట్రాక్టర్ అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా మన మండలంలో సుమారు మున్సిపాలిటీలలో తప్ప వేరే అన్ని గ్రామ పంచాయతీలలో సింగల్ బాడీ ట్రాలీ ఉంది. కానీ మన గ్రామ పంచాయతీ మాకు స్పెషల్గా ఏమొచ్చింది ఆలోచన ప్రకారం డబుల్ డోర్తో 2 ట్రిప్పుల చెత్త అదేమో అల్గా ఉంటుంది, ఒకటేసారి పోవాలా అనే ఉద్దేశంతో మనం ఇలా ఆ చెత్త బండి మనమే మొదటగా చేపించుకున్నాం. అంత మంచిగా ఎక్కడ కూడా లేదు డబుల్ డోర్తో. అలాగే అది మైకేసుకొని పొద్దున తడి చెత్త పొడి చెత్త ఇలా మనకు అలవాటు లేదు, మోర్లలో వస్తాం లేకుంటే ఏడన్నా వస్తామని దానికి సాక్రిఫికేషన్ చేసి ఇలా బండ్లే ఇవ్వాలనే సదాలవాటు చేయడానికి కూడా మనం ప్రతి ఇంటికి పొడి చెత్త తడి చెత్త డస్ట్బిన్లు ఇచ్చుకున్నాం. అట్లనే ప్లాస్టిక్ కవర్లు వాడద్దు అనే ఉద్దేశంతో మనం ఏం చేసినామంటే ఎవరైనా పాత చీరలు పాత బట్టలు తీసుకురండి జోటి బ్యాగులు కుట్టిస్తామని గ్రామ పంచాయతీ లోపల 2 మిషన్లు పెట్టించి 15 రోజుల పాటు ఎవరైనా వస్తే బైక్లలో అనౌన్స్ చేసుకుంటా ఉచితంగా జోటి బ్యాగులు కుట్టించినాం. అట్లా ప్లాస్టిక్ నేను సేవలు అందించిన ఎవరు చెప్పిన మా గ్రామ పంచాయతీ నుంచి కూడా బియ్యం కూరగాయలు అన్నీ తీసుకొని ఆ ఇళ్లల్లో నేను మా నరేష్ పంపు కొట్టుకుంటా ముంగటికి పోతుంటే నేను లోపలికి ఇంట్లోకి చూసుకపోయి ఇచ్చొచ్చిన అందరూ భయపడినా కానీ అట్లా మాస్కుల పంపిణీ చేసినాం. అన్ని రకాలుగా మనం శానిటేషన్ చేసి సోడియం హైడ్రోక్లోరైడ్ కూడా మీ ఆధ్వర్యంలో మనం గ్రామంలో ట్రాక్టర్తో కూడా పిచికారీ చేసుకున్నాం, ఇళ్లలో కూడా చేసుకున్నాం. రోడ్డు కూడా బంధించి ఎవరిని కూడా బయటకు రాకుండా అట్లా చర్యలు తీసుకున్నాం. దాంట్లో కింద చాలా సహాయం అందించి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ కంటి వెలుగులో కూడా 1 రోజులు మా గ్రామ పంచాయతీలో ఉండి గ్రామానికి కూడా మీరు చాలా సేవలు అందించారు. మీకు చాలా లోటు ఉన్నది. మీరు ఒక అద్దె భవనంలో ఉండి ఇప్పటికీ ఫ్యాన్ లేని పరిస్థితులలో బాత్రూమ్ లేని పరిస్థితులలో గ్రామానికి సేవ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఒక హెల్త్ సెంటర్ కాంట్రాక్టర్ బాగాలేడు, అది నత్తనడక నడుస్తున్నది. ఖచ్చితంగా 15 రోజుల లోపలనే మీ చేతుల విడిపించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దానికి ఖచ్చితంగా మిమ్మల్ని అందరికి తోలేస్తాం. మీరు కూడా మమ్మల్ని క్షమించుంది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ మేడంలో అయితే అంటే ప్రతిరోజు మీరున్న మీ స్కూల్ పిల్లలతో పాటు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా 50 క్లాస్ సర్వే గవర్నమెంట్ ఇచ్చింది, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నది. ప్రతి దాంట్లో మీరందరూ మాకు చాలా కోఆపరేషన్ చేసి మేము నడిచిన నడకల మీరు నడిచిన నడకల మమ్మల్ని తోలుకుంటూ మేము నడిచిన నడకలల్లో మీరు కూడా మమ్మల్ని ఇన్విటేషన్ చేస్తూ అట్లా గ్రామంలో మీరు చేసిండ్రు. మీ సేవ ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోలేరు. అదేవిధంగా మహిళా సంఘం సీఏలు వీళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు మహిళా బిల్డింగ్ లేకుండే శిథిలావస్థలో ఉండే వాళ్ళు అట్లా కుంగిపోయిన మహిళా బిల్డింగ్లో కూర్చుండి కూడా వాళ్ళ కనీస అవసరాలు అక్కడ లేవు, బాత్రూమ్ లేదు, ఏం లేకుండా పరిస్థితులలో కూడా ఎట్లా పిలిస్తే అట్లా ఎన్ని సర్వేలకైనా ఎంత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కైనా ఖచ్చితంగా వాళ్ళు నలుగురు ఒక సొంత ఎట్లున్నారంటే వాళ్ళు ఒకటే ఏజ్ నుండి వాళ్ళు కూడా ఏజ్డ్గా లేకుండా 10% కాదన్నట్లు కాకుండా ప్రతిదీ ఇలా బతుకమ్మ చీరలు వంచిన గ్రామ పంచాయతీ ఇచ్చిండ్రు. ఇంతకుముందు రేషన్ షాప్లకు ఇస్తుండే అట్లా మాకు బాడీని కూడా బాగా పెట్టి నిధులు పెట్టి జవాబుదారీతనం పెంచిండ్రు. ఇలా ఫోన్లు అయినాయి, స్మార్ట్ ఫోన్లు అయినాయి, ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ ఫోటో కొడుతున్నారు, ఇంట్లో పెట్టేస్తున్నారు. చిన్నవి కూడా పెట్టి అంత జవాబుదారీతనంలో కూడా మీరు మాకు అన్నిట్లల్లో సహాయ సహకారం చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మట్టుకు పరిష్కరణ చేపించి నాకు మొత్తం అంటే జీవితంలో గుర్తుపెట్టుకుని ఒక అన్నదమ్ముల లెక్క అక్క చెల్లెల లెక్క నాకు ఇంత మంచి పాలక వర్గం దేవుడు ప్రసాదించినందుకు ముఖ్యంగా 1వ వార్డు జగన్న నుంచి అందరికీ పేరు పేరున 14వ వార్డు మన వరదమ్మ వరకు అందరికీ పేరు పేరున వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లానే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా అంటే వేరే అర్థమవుతుంది ప్రోగ్రాం ఉంటేనే అచ్చేటోళ్ళ లెక్క, కానీ నాకు ఇలా ఉన్న ఏ ఒక్కరు కూడా అతిథులు కాదు. ఎందుకంటే వీళ్ళంతా నాకు దొరికినటువంటి గొప్ప కుటుంబం, ఆ దేవుడు ఇచ్చినటువంటి గట్టి కుటుంబం. మీ అందరి సహకారం అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ముఖ్యంగా ఆశా వర్కర్లు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా మహిళా సంఘం సీఏలు, అదేవిధంగా మా పాఠశాల 2 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా గ్రామానికి నిరంతరం విద్యుత్ కాంతులు ఇచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా విడిసి సభ్యులు, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా
మేమంతా ఒకెత్తు అయితే వాళ్ళు ఒకెత్తు ఊళ్ళో ఇలా గ్రామ పంచాయతీకి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా వాళ్ళ చేతుల మీదనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి మా పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా మీరు మీరే ముందు మీ తర్వాతనే మేము ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల వారికి అట్లాగే గ్రామ మిత్రులకి అట్లనే ప్రతి కార్యక్రమంలో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా బయట ప్రపంచానికి చూపించినటువంటి మా మీడియా మిత్రులు ప్రొఫెసర్ గారికి మీ అందరికీ మా గ్రామ పంచాయతీ సిబ్బందికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక అంటే 4 నుంచి 5 కిలోమీటర్లు ఊళ్ళ గట్టెలు కట్టడం జరిగింది గ్రామ పంచాయతీ నిధులతో. అదేవిధంగా 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ గ్రామ పరిధిలో వేయడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగా ఈ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. పల్లె ప్రకృతి వనం అయితే జీవితంలో మర్చిపోయింది. ఎందుకంటే ఆ పల్లె ప్రకృతి వనంను అంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామంటే అక్కడ ఒక నెల రోజులు నేను అక్కడనే ఉన్నాను. అక్కడనే ఉండి దారం పట్టుకొని ఇటుకలు పెట్టుకుంటాను. నేను కూడా ఆలోచన ఉంది, సొంత నాలెడ్జ్ ప్రకారం చేసుకున్నాం. వేరే ఊళ్ళల్లో పట్టిగా చేసిరు దారుడు బండలు ఉయ్యాలలు అవన్నీ అక్కడ మనం ఏర్పాటు చేసి దాతలు కూడా బెంచీలు కొని ఇచ్చిండ్రు. ఆ గ్రావెల్ సిమెంట్ అక్కడ లంచ్ బాక్వే కాకపోతే మన ఊరికి దగ్గరగా మనకు ఎక్కడ జాగలేక మనకు ఊరు మీద పెద్ద మనుషులు అక్కడ దూరంగా చూపించడం వల్ల అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లా అది మనకు ప్రకృతి వైపరీత్యంతో అది పోయింది సార్ అన్నట్టు. ఏదైనా ఒక అభివృద్ధి పని చేస్తే దాన్ని చక్కగా చేయాలనే ఒక తపన ఆయనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయన నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన మాట్లాడే తత్వం, ఆయన మాటల సమయస్ఫూర్తి, ఆయన మాటల వాక్చాతుర్యం ఎంత బాగా ఉంటుందంటే ఏ సభలో అయినా సరే, అది పిల్లల సభ అయినా సరే, పెద్దల సభ అయినా సరే, ఏ సభ అయినా సరే ఆయన మాట్లాడితే అలాగే వినాల్సిందే. అంత చక్కటి మాటలు ఆయన నుండి వస్తాయి. అంత మంచి వాగ్దాటి అయినటువంటి సర్పంచ్ గారు, అంత మంచి పనివంతుడైనటువంటి సర్పంచ్ గారు ఈరోజు పదవి విరమణ పొందడం నిజంగా విచారకరం. అయినా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఇన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేసి మరి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నెక్స్ట్ మిగతా జీవితంలో మంచి మంచి ప్రజాప్రతినిధులుగా మంచిగా ఎదగాలని, మంచి పదవులు స్వీకరించాలని కోరుకుంటూ ముగిస్తాం. ప్రజల్లో గౌరవాన్ని మన్నాలని పొందుతూ మళ్ళీ పోటీ చేసి మళ్ళీ సర్పంచ్గా భార్య గారు సర్పంచ్గా ఆయన ఉప సర్పంచ్ గెలుపొందడం నిజంగా అభినందనీయం. మరి చిన్న వయసులోనే సర్పంచ్ పదవి చేపట్టడం ఇంకో అభినందన విషయం. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయనతో నాకున్న అనుబంధం చాలా ఎనలేనిది. ఆయనను చూసి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అయితే గ్రామ అభివృద్ధిలో ఆయన పాత్ర అయితే నిజంగా కీలకమైంది. ఎందుకంటే అటు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో మరి గ్రామాభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేసేవారు. నేను ఒక్కసారి మా పిల్లల్ని పల్లె ప్రకృతి వనానికి ఆ మధ్య తీసుకెళ్ళాను. అంటే ప్రకృతి వరదలు వచ్చినప్పుడు కొట్టుకోక ముందు నేను చూపెట్టిన మా పిల్లలు. అంటే మా పాఠశాలలో మన పాఠశాలలో చదివే పిల్లలు మా దగ్గర ఇంత మంచి పార్క్ ఉందా సార్ అని ఆశ్చర్యపోయారు. అంత సుందరంగా తీర్చిదిద్ది మంత్రి చేత ప్రారంభించబడి చాలా చక్కగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యం వల్ల కొంతవరకు డ్యామేజ్ అయినా కూడా ఇప్పటికీ చూడచక్కగా ఉంది. అట్లాగే వాగు పక్కన నిర్మించినటువంటి శ్మశాన వాటికి కావచ్చు, పల్లె ప్రకృతి వనం, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామంలో చేసిన అభివృద్ధి కావచ్చు, ఇక్కడ గ్రామానికి వచ్చి అన్ని రకాల ఫండ్స్ ను యూటిలైజ్ చేసుకుంటూ ఆయన చేసిన అభివృద్ధి నిజంగా ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే మా గ్రామాన్ని పోలుస్తూ నేను ఇక్కడ ఉన్న గ్రామాన్ని చూస్తే మా గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి. ప్రస్తుతం మన పచ్చాలంటూ గ్రామంలో అందమైన సిమెంట్ రోడ్లు, మురికాలువలు, చాలా మంచి మురికాలువలు ఉన్నాయి. మీకు అంటే మౌలిక వసతుల పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన పాలన నిజంగా అభినందనీయం. మరి వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది. 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. అయినా ఏదో ఒకటి సేవ చేయాలనే తపన ఉంటుంది నాకు. ఎప్పుడు ప్రజలకు అందరూ అనుకరిస్తే ఇంకా పదవులు అనుభవించి మీకు సేవ చేసే భాగ్యము మాకు అందరినీ ఆప్యాయంగా ఉంటూ అందరి మన్ననలు పొందిండు. కానీ ప్రతి విషయంలో అందరితో కలుపుగా ఉండనే ఇంకా పదవులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఉపాధ్యక్ష వయసు మేడం గారికి మరియు ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో మా స్కూల్కి వచ్చి మా సార్ ఆల్రెడీ నేను ఏం అడగలేదు సార్ని. సార్ రాగానే మీకు ఏం కావాలో చెప్పండి సార్ అన్నాడు.
అనగానే సార్ నేను ఇప్పుడే వచ్చిన అంత స్కూల్ అయితే బాగుందంటే ఇక నా తరఫున మార్చి వరకు ఆల్రెడీ మీకు డయాస్ పైన రేట్ల షెడ్ లేదు, ఆ డయాస్ నేనే కట్టించాను, సగం అయింది, అది కూడా నేను చేసిస్తాను సార్ అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. నేను వచ్చిన ఒక 15 డేస్కి అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎంత పని ఒత్తిడున్నా ఏమున్నా కూడా సర్పంచ్ చేయడం అనేది ఈ రోజుల్లో అంతా ఈజీగా భావించి 4 మంత్స్లో నేను చూసింది గంగారెడ్డి సార్ ఇది ఫ్రెండ్లీ నేచర్ సార్, నాకు బాగా నచ్చింది సార్. అంటే లీడర్స్ అంటే ఆ సర్పంచ్ అన్న కొంత చూపించే వాళ్ళు ఉంటారు, అలా కాకుండా మనం ఎలా పనిచేద్దాం సార్, ఎలా పనిచేద్దాం అందరినీ కలుపుకుంటూ ముందుకు ఆ ఫ్రెండ్లీ నేచర్ నాకు తెలిసి మీరు ఇంతమంది గ్యాదర్ కావడానికి ఇది సక్సెస్ కారణం. నేను రాగానే చూస్తేనే అసలు చాలా సర్పంచ్ ఆఫీస్లలో ఇంత వెదర్ ఉండదు, టేబుల్ కానీ ఈ పద్ధతి చూస్తేనే అర్థమవుతుంది, అంత సిస్టమేటిక్గా ఉంది. సో సార్ 5 years నుంచి చాలా బాగా చేసి ఉంటారు. అట్లనే వార్డ్ మెంబర్ కూడా అందరూ కోఆపరేటివ్గా ఉండి ఈ గ్రామాన్ని ఇంత బాగా అభివృద్ధి చేసినందుకు మీ అందరికీ వార్డ్ మెంబర్లకు, తర్వాత సర్పంచ్ మేడం గారికి, సార్ గారికి మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ మీరు ఇంతకంటే ఎక్కువగా మంచి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను.